మొదట ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ డబ్బు మీది కాదు. రెండవది, డబ్బు నీ చేతికి వచ్చినప్పుడు సంతోషపడు, దేవుణ్ణి స్తుతించు. ఏ మనిషి ద్వారా వచ్చినా, నీ కష్టార్జితమైన జీతం నీకు వచ్చినా, నీకు గిఫ్ట్ గా ఎవరన్నా ఇచ్చినా, దాని విషయమై నీవు దేవుణ్ణి స్తుతించి సంతోషపడు. మూడోది, నీ చేతికొచ్చిన డబ్బును ఎలా మానిటర్ చెయ్యాలో, ఎలా ఖర్చు పెట్టాలో, దేనికి వినియోగించాలో అన్న విషయంలో శ్రద్ధ తీసుకో. నాలుగోది, డబ్బు కంటే మనుషుల్ని ఎక్కువ ప్రేమించు, కుటుంబీకులు ఎక్కువ ప్రేమించు. ఐదోది, డబ్బు కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించు, దేవుని సేవను ఎక్కువ ప్రేమించు. ఆరోది, నీకున్న డబ్బును ఇతరులకు పంచటం నేర్చుకో, పిసినిగొట్లా ఉండదు. 7వ పాయింట్ ఏంటంటే, డబ్బు విషయంలో నమ్మకంగా ఉండు.